నివేద సాయిల్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సింధూర వచ్చి తన కోసమని కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర వాళ్ళ పిన్ని మాత్రం ఇక్కడిది ఏదో ఒకటి దొంగలించి తీసుకొని వెళ్ళిపోతే ఈ పని అయితే ఆగిపోతుంది కదా! నేను ఎలాగైనా సరే ఇక్కడిది ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేద పక్కకైతే వెళ్తూ తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సింధూర వాళ్ళ పిన్ని గారు మాత్రం ఇప్పుడే నాకు సరైన టైం, ఇక్కడిది ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతే ఈ పని ఖచ్చితంగా ఆగిపోతుంది. అదే కదా నాకు కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర కూడా నివేదిని చూడటం చూసి అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే అక్కడ ఉన్న ఒక బాటిల్ని తీసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉంటుంది. అలా దాచేసుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ నేను ఇక వెళ్తాను, మీ పనులు ఏవో మీకు ఉన్నట్లుగా ఉన్నాయి కదా, నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం పిన్ని గారు కాస్త ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటమ్మా సింధూర అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం మీరు ఏదో తీసుకొని వెళ్తున్నట్లుగా ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే అబ్బా కనిపెట్టేసినట్లుగా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఏమీ లేదమ్మా, ఇదిగో అక్కడ ఈ బాటిల్ ఉంది కదా, కొబ్బరి నూనె బాటిల్ లాగా ఉంది, నేను నా జుట్టుకి రాసుకుందామని అసలే ఈ మధ్యన బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది, అందుకే అది తీసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న నివేదిత అయితే ఏంటి ఎక్కడేం కొబ్బరి నూనె ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ బాటిల్ని అయితే బయటకు తీస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న నివేద మాత్రం అదేంటి అది కొబ్బరి నూనె బాటిల్ ఏమి కాదు, సాయిల్ టెస్ట్ చేసే బాటిల్, అది నాకు చాలా ముఖ్యం, అలాగే ఇప్పుడు మీరు కానీ ఆ బాటిల్లోనిది ఏమైనా మీ గుండెకి రాసుకుంటే అది మొత్తం గుండె అయిపోతుంది, జుట్టు అస్సలు రాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర వాళ్ళ పిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నాకు బోడిగుండు అయిపోతుందా, అయ్యయ్యో ఏంటి ఇలా చేసుకున్నాను అని చెప్పేసి అయితే ఆ బాటిల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఆ టేబుల్ మీద పెట్టేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సింధూర నివేద అయితే ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.